కుమార్తె రేపు రేపు జరగబోయే సంఘటన నేను ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. దేవుడు ముందుగానే చెప్తాడు. దేవుడు ముందుగా చెప్తాడు, జరగబోయే సంఘటన ముందుగా బయలుపరుస్తాడు. ఎందుకు? నువ్వు వెళ్తున్న మార్గంలో కీడు ఉంటది. నువ్వు వెళ్తున్న మార్గంలో అపవాది వస్తుందేమో అని దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. ఇక్కడ ఇక్కడ మాట సెలవిస్తుంది. ఇక్కడ ఈ పేతురు గారు కూడా మరి ప్రార్థన చేసుకుంటారు. ఆత్మలో పరవశం పొందుకున్నాడు తను. ఆకలి వేస్తుంది తనకి, శరీరపరంగా ఆకలి వేస్తుంది, కానీ ఇతను ఆత్మపరంగా ఇతను ఆ మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. మిద్దె మీదకి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఇతను. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఇతను? ఆ ప్రార్థనకి ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క దర్శనం నెరవేరింది. చూడండి ఇక్కడ 19వ వచనంలో పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నువ్వు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపినాను అతనితో చెప్పాను. పేతురు ఆ మనిషి యుద్ధకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడని నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడిన వాడును యూద యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలియును ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ అపరిశుద్ధ దూత వలన బోధింపబడేను చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన దేవుడు సెలవిస్తాడు. ఎవరండి ఇతను? కొన్నేళ్ళు అంటే ఎవరండి ఇతను? మనకు తెలిసి ఇతను ఎవరండి ఇతను? ఇటలీ పటలమనబడిన పటాలంలో శతాధిపతి అడైన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరన్నాడు అతను? ధనవంతుడు అతను, ఒక శతాధిపతి అతను, అతను భక్తిపరుడు అతను ఏం చేసేవాడంటే అతను దేవునికి ప్రార్థన చేయువాడంట. అతను ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడంట. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని కనిపెడతామో, అయితే మనము ప్రార్థన చేసి మనం పడుకుంటామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కలతరమైన దర్శనం దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒక దేవుడు మనకి బయలుపరుస్తాడు. అదే మనము ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మనం ఏదైనా టీవీ మరి ఏదైనా సినిమా కానీ చూసామనుకోండి, అది పడుకున్నాం అనుకోండి, మనకి ఆలోచనలన్నీ లోకపరంగానే ఉంటాయి. కానీ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మనం పడుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కళలు కూడా మనకి అలాగే వస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఈ పేతురు కూడా మరి ఈ యొక్క ఈ కొర్నేలు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, తను కొర్నేలు కూడా ఇతను మరి భక్తి గలవాడే, ప్రార్థన చేస్తున్న వాడే. కానీ ఆయన కూడా దేవుని యొక్క దూత దగ్గరికి ఏం చెప్పిందంటే, పేతురు నీ దగ్గరకు వస్తాడు, అతను చెప్పేది నీవు విను అని చెప్పేసి. ఎందుకంటే దైవజనుడు, మనం ఆతిథ్యం ఇచ్చామనుకో దైవజనుడు ఎందుకంటే అభిషేకం పొంది ఉంటాడు కాబట్టి ఆ ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ దైవజనుని యొక్క ఆశీర్వాదం వల్ల ఆ కుటుంబం అంతా సమాధానం పట్టదు. ఈ కీడున్న వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతను కూడా మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి ఇతను. శతాధిపతి అంటే మరి 100 మంది ఇతని కింద పనివారు అనమాట. కానీ ఆయన కూడా ఇతను దేవునికి భయపడిన వ్యక్తి లాగా ఉన్నాడు ఇతను. దేవునికి లోబడే వ్యక్తి లాగా ఉన్నాడు ఇతను. అందుకే ఇతను మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇతను వారసుడైపోయాడు. కొట్టేది కూడా దేవుని స్తోత్రం గాక. ఇక్కడ అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇతను. అలాగే చూసుకున్నైతే చూడండి ఇక్కడ, అందుకు నీతిమంతుడును దేవునికి భయపడి వాడును అంట. దేవునికి భయపడే వారిలో కంట కొంతమంది, ఏ మనుష్యుడైతే, ఏ కుటుంబం అయితే దేవునికి భయపడుతుందో, నిజంగా చెప్తున్నా అండి, దేవునికి భయపడుతుందో ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం నిశ్చయంగా వారికి కుటుంబానికి దేవుడు
ఆశీర్వాదము వెంటనే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడే వాళ్ళు, దేవుడు మనకి లేడు కనబడట్లే కదా, దేవునికి భయపడేది అంటారు అనుకుంటూ ఉంటారు, కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవునికి మనం భయపడినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి భయపడినప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదం మనకి ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదము మన దగ్గర నుంచి ఎవరు దొంగిలించలేరు. మన ద్వారా వచ్చే ఆశీర్వాదం, మన కష్టపడి వచ్చిన ఆశీర్వాదం ఏదో ఉన్నా దానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. కానీ తెలిసిన ఆశీర్వాదము ఏ అడ్డంకులు ఏ ఆటంకాలు ఉండవు. దేవునికి స్తోత్రములు ఉందాక. అందుకే దేవుడికి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ రోజుల్లో మనకి పొందుకోవాలంటే మనము ఖచ్చితంగా మనము నిశ్చయముగా మన పితరులు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మరి మరి అబ్రహాం గాని, మరి ఇస్సాక్ గాని, యాకోబ్ గాని, మరి ఏలియా గాని, ఎలీషా గాని, అలాగే మరి చాలా మంది వీళ్ళందరూ మనము మరి వీళ్ళు విశ్వాసం చూసుకున్నట్టయితే వీళ్ళది, అలాగే వీళ్ళు ఆశీర్వాదము, దావీదు, వీళ్ళందరూ కూడా మరి దానియేలు, షడ్డకి మెషకి అబేద్నెగో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు. ఎలా పొందుకున్నారండి వీళ్ళు? వీళ్ళందరూ కూడా ధనవంతులే. మనం చూసుకున్నట్టు యోబు కూడా, అబ్రహాం ధనవంతుడేనా, యోబు ధనవంతుడేనా, మరి యాకోబు ధనవంతుడేనా? అందరు ధనవంతులే. కానీ వారు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుని ధనవంతులైన వారు. దేవుని స్తోత్రం. మనం కూడా ధనవంతులేమో ఈ లోకంలో, కానీ దేవుని ద్వారా ధనవంతులు అయినామనుకోండి, ఖచ్చితంగా దేవుని కృపకు వారసులు అవుతాం. అందుకే ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లోకంలో ధనవంతుడు అంట సూది బెజ్జంలో ఒంటె దూరుడుగా సులభం అంట, గాని ధనవంతుడు దండ వెల్లుడు అంటాడు. చూసారా దేవుడు ఎలా పోల్చాడు? వార్తలు ఉంటాయి మాట. పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఈ లోకం దేవుని ద్వారా మనము ధనవంతుడిగా మనము అయి ఉండాలి. ధనవంతుడు అంటే ఇంకో మాట అనుకుంటారేమో. ధనవంతుడిగా అంటే ఈ సిరి సంపదలు కాదండి. మనము ఆత్మీయ సంబంధమైన మనం ధనం సంపాదించాలి. ఆత్మీయ సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆత్మీయ సంబంధమైన ఈవులు మనం పొందుకోవాలి. ఆత్మీయ సంబంధమైన తలాంతులు మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్నప్పుడు మనం ఈ లోకంలో అందరూ మన పేదవారన్నా, మనం దరిద్రుడన్నా, నీకేం లేదురా అన్నా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనము ఆ పరలోక రాజ్యంలో మనము ధనవంతులుగా ఎంచబడతాం. దేవుని స్తోత్రం. మనము ధనవంతులుగా ఎంచబడుతున్నాము. ఈ లోకం మనం చూసుకున్నట్టయితే, చివరిగా మనం చూసుకున్నట్టయితే, ఒక వ్యక్తి ప్రతిరోజు అతను ప్రశస్తమైన వస్త్రం ధరించుకునేవాడు, మరి మంచి ఆహారం తినేవాడు, అతను ధనవంతుడిగా మరి పిలువబడేవాడు అతను. కానీ అతను ఆహారము తిన్న ఆహారం, మిగిలిన ఆహారము అక్కడున్న దరిద్రుడికి అతను ఇవ్వకుండా అతను కుక్కలకు పారవేసేవాడు అతను. కానీ అక్కడున్న దరిద్రుడు అతను మాత్రము ఆత్మలో అతను వేదన పడ్డాడు, అతను శోధన పడ్డాడు, అతను కన్నీరు కార్చాడు అతను. కానీ చివరిగా చూసుకున్నట్లయితే అతను ఆ వేదన పడిన వ్యక్తి, ఆ దరిద్రుడు అబ్రహామును నానుకొని నెమ్మది పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి మాత్రం అక్కడ ఆ వేదన పడుతున్నాడు. అక్కడ అయ్యా ఒకసారి అవకాశం అయ్యా, ఒకసారి అవకాశం అయ్యా, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా నాకు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పెద్దపరచవండి. దేవుడు మనకు చేస్తాడు, అవకాశాలు ఇస్తా అంటాడేమో. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం మనము సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులదే. సద్వినియోగం చేసుకోకపోతే మనం నిజంగా మనము దరిద్రం అయిపోతాం. ఇక్కడ దేవుడు అదే మాట సెలవిస్తాం. మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే పాపం నుంచి విముక్తి పొందుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి, కళ ద్వారా దేవుడు మాట్లాడాలి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. అలాగే మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. అప్పుడు మనము దేవుని దగ్గర నుంచి మనము సమాధానం పొందుకుంటాము, నెమ్మది పొందుకుంటాము, దేవుని కృపను పొందుకుంటాము, దేవునికి ఆశీర్వాదం పొందుకుంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతైన దేవ, ఈ కొందనాలు ప్రభావ, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభావ అయ్యా నీ ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభావ తండ్రి. అయా ప్రభావ తండ్రి, ఇంతవరకు ప్రభావ అయ్యా నీ వాక్యము ప్రకటించున్నాను.
వ్యతిరేకంగా నేను ప్రకటించడం క్షమించండి ప్రభావ తండ్రి. ఈ కృపకు వారసే భాగ్యం మాకు దయచేయండి. మెండైన ఆశీర్వాదము అయా ప్రభు జీవుని ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి అందరికి దయచేసి ప్రభావ తండ్రి. మీరు కూడా మా కుటుంబానికి మీ ఆశీర్వాదం దయచేయమని ప్రభావ ఏసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు పేరు ఫస్ట్ పేరు వచ్చి బేబీ కమల గారు, రెండో పేరు ధనమ్మ గారు, తర్వాత మదన్ గారు బెనడిక్షన్ ఇస్తారు, యోగు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమును పొందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలోకి వచ్చి మీ వాక్యం వినడానికి నాయన ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పాస్టర్ మదన్ గారి ద్వారా నాయన ఎన్నో ఆత్మీయ మర్మములు ఏ విధంగా జీవించాలో, ఎలాగ భక్తి చేయాలో అయ్యా మాకు బోధించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న వాక్య ప్రకారంగా జీవించే యోగ్యత మాకు దయచే ప్రభు. అయ్యా మాలో నివసించడానికి తగిన అర్హత మాకు దయచే తండ్రి. అయ్యా పరలోక రాజ్యం అంతా పరిశుద్ధతతో నింపబడి ఉంటది. మేము పరిశుద్ధులుగా ఉంటేనే గాని పరలోక రాజ్యంలో వెళ్ళలేం ప్రభు. నాయన మమ్మల్ని నీ ప్రియకుమారుడు సిలువలో కాచిన ఆ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుము తండ్రి. మా మాటలు, మా క్రియలు, మా తలంపులు పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. మేము పేదవారు కనబడినప్పుడు వారికి మేలు చేసేవారుగాను, సహాయం చేసే హృదయాన్ని దయచే ప్రభా. నీకు వందనాలు అయ్యా. మాటలు చెప్పేవారుగా కాకుండాను నాయన క్రియల ద్వారా నాయన మిమ్మల్ని మహిమపరిచే రీతిలో మమ్మల్ని పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన అయ్యా ప్రకటన గ్రంథంలో రాయబడినవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి ప్రభా. అయ్యా నీ భక్తుల ద్వారా నాయన అయ్యా ప్రవక్తుల ద్వారా మీరు హెచ్చరించినవన్నీ నెరవేరుతున్నావు ప్రభా. అయ్యా తండ్రి మాకు నాయన అయ్యా మా మనోనేత్రాలు తెరిచి నాయన మమ్మల్ని మీ సొత్తుగా నాయన మీ అరచేతిలో చెక్కుకొని తద్వారా నాయన నీలో బలపడే కృపను మాకు దయచే ప్రభా. నాయన ఇజ్రాయేలు దేశం మీదకి నాయన వస్తున్న ఇరాను నా ప్రభా యుద్ధాన్ని ఆపండి ప్రభా. నీకు వందనాలు నాయన. యెరూషలేము కొరకు నాయన ప్రార్థించేవారు వరదలుతారని చెప్పారు. అయ్యా నీ బిడ్డలైన జనాంగాన్ని నాయన నా ప్రభా వారిని కాపాడు తండ్రి. నాయన కనికరించు ప్రభా. అయ్యా వారి చుట్టూ కంచి వేయి తండ్రి, కంచి వేయండి ప్రభా. నీకు వందనాలు. చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచం మొత్తం ఆయన భయపడుతుంది చూడడానికి, మాట్లాడడానికి కూడా ఆశ్చర్యపడిపోతున్నారు తండ్రి. వారు డిఎన్ఏనే వేరంటున్నారు ప్రభా. నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రపంచానికి నాయన ఉదాహరణగా నీ బిడ్డలను అక్కడ పెట్టావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన వారి చుట్టూ కంచి వేయండి ప్రభా. అలాగనే నైజీరియాలో నా ప్రభా నాయన పేదవారైన క్రైస్తవుని 200 మందిని సజీవ దహనం చేశారంట ప్రభా. అయ్యా 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 కనికరించు నీ బిడ్డలకు నాయన అటువంటి నాయన భయంకరమైన శోధనలు రాకుండా మాట మాత్రం సెలవు ఈ ప్రభా. అలనాడు మణిపూర్కి అలా జరిగింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఇండియా మొత్తం మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. అయ్యా నీ బిడ్డలను ఆయన కాపాడవా తండ్రి. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడు అంటున్నావు కదా. నీ కనుగుడ్డు అయినా మమ్మల్ని ముట్టుకోకుండా కంచి వేయండి ప్రభా. అయ్యా నీ నాయన సేవకుల చుట్టూ కంచి వేయండి, వారి కుటుంబాల చుట్టూ కంచి వేయండి, వారి రాకపోకలు తోడుగా ఉండండి. అయ్యా తండ్రి స్వదేశ విదేశ సేవలను దీవించు ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా రాజ్యం మీదకి రాజ్యం నాయన, అయ్యా దేశం మీదకి దేశం, రాష్ట్రం మీదకి రాష్ట్రం అయ్యా లేస్తుంది ప్రభా. అలా కుటుంబాలలోనే అన్నదమ్ముల మధ్యలో గొడవలు, కుటుంబంలో ప్రేమ ఐక్యత లేదు, బంధువుల ఐక్యత లేదు తండ్రి. ప్రేమ చల్లారిపోయింది ప్రభా. అంత్య దినాల్లో ఉన్నామయ్యా. కనికరించు తండ్రి. అకాల వర్షాలు, తుఫాన్లు నా ప్రభా. అయ్యా నా తండ్రి క్లైమేటిక్ కండిషన్స్ మారిపోతున్నాయి ప్రభా. అయ్యా కాలగతులు నీ చేతిలో ఉన్నావు ప్రభా. మమ్మల్ని నాయన మా కుటుంబాన్ని మా బిడ్డల్ని రక్షించు ప్రభా. కంచివేయి నాయన, కంచివేయండి ప్రభా. రాకపోకల్లోనూ తోడుగా ఉండండి. మా బిడ్డల చుట్టూను కంచివేయండి. యవనస్తులైన బిడ్డలు నాయన లేవనెత్తు ప్రభా. నీ కొరకు వాడబడి లాగిన లేవనెత్తు ప్రభా. అలాగనే నాయన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను చుట్టూ కంచివేయండి. వారి అవసరములు తీర్చు ప్రభా. వందనాలు. మరలా కరోనా వైరస్ విజృంభిస్తుందయ్యా. దాన్ని అణిచివేయమని నీ బిడ్డలైన మాకు ఎటువంటి వైరస్
వైరస్ అంటకుండా కాపాడు ప్రభా. నాయనా నీకు వందనాలు తండ్రి. తండ్రి నాయన ఈ జూమ్ కాల్ మీటింగ్ ఏర్పాటు చేసిన నాయన డాక్టర్ జోబు గారు వారి కుటుంబాన్ని, బ్రదర్ వెంకట్రావు గారు వారి కుటుంబాన్ని, అలాగనే ప్రతి దినము వచ్చి నీ వాక్యం అందించి వాక్య పరిచర్య చేస్తున్న నీ సేవకుల చుట్టూను నాయన వినుటకు నాయన వేగిరిపడి మేము కూడా నీ వాక్యం వినడానికి ఇచ్చిన నాయన నీ బిడ్డలను బట్టి జూమ్ కాల్ మీటింగ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు పేరున వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మా ప్రార్థనలు అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ గోర్ పేరు అనౌన్స్ చేసాం. ధనమ్మ గారు. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినందుకే నీకు వేలాది వందనాలు ప్రభా. చెప్పబడిన ప్రతి వాక్యాన్ని బట్టి నాయన నీ సన్నిధి, నీ సావాసులు ఎలా బ్రతకాలో, ఎలా జీవించితే ఆ నిత్య రాజ్యంలోకి వెళ్తారని కుమారుడు చెప్పి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా లేఖనం చెలవిస్తుంది, నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని లేఖనం చెలవిస్తుంది. యేసయ్యా మా పాపమిత్తమై ఆఖరిలో ఎంతగా నీ రక్తం కార్చున్నావు నా తండ్రి. అయా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని ఎలబెట్టి కొనుక్కున్నావు కనుక అయా మేము యథార్థంగా నీతిమంతులుగా ఈ కడవరి దినాలు, ఎంచి దినాలు, అయా భయంకరమైన దినాల్లో ప్రభా నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డలుగా నా తండ్రి నీ సన్నిధిలో బ్రతకటానికి కృప అనుగ్రహించండి. వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరుచున్నారు, అనేక విషయాలు మాకు నేర్పించున్నారు దేవా. నీకు వందనాలు ప్రభా. జూమ్లో ఉన్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యం నాటబడిన గాక నా తండ్రి. నీకు స్తోత్రాలు, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ సేవకుని ఇంకా బలపరచండి, ఇంకా సేవలు బహుగా విస్తారంగా వాడుకో తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇది అంచుకాలం గనక నా తండ్రి నీ సావాసంలో దివారాత్రులు ధ్యానించేవారుగా మా అందరి హృదయాలు మీరు మార్చండి. మారు మనసు పొంది పరిపూర్ణంగా ఉంటే గాని నిత్య రాజ్యానికి చేరలేము నా తండ్రి. అయా ప్రతి పాపాన్ని మేము ఒప్పుకొని పసిపిల్లల హృదయం కలిగి మేము జీవించినప్పుడే ఆ రాజ్యంలోకి రాగలుగుతాం నా తండ్రి. ఈ లోకం శాశ్వతమైనది ఏం కాదు నా తండ్రి. అయా కనికరించండి, గొప్ప కార్యాలు చేయండి. వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించండి. నీ సావాసులు మేము బ్రతకటానికి కృప అనుగ్రహించమని, మహిమకరంగా వాడుకోమని నా తండ్రి. నీ సేవకుని బలపరుచుకోమని, బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోమని, పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మదన్ గారు బెనడిక్షన్ దీవెనిస్తారు. తర్వాత ఓట్ ఆఫ్ థాంక్స్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం అందరికి తోడుగా ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.